బియ్యాన్ని అయితే పని అయ్యేదమ్మా హెల్త్ నువ్వు కూడా పెట్రోల్ అవ్వకుండా కూరలు తగలాలంటే జనాలు ఏడ తగులుతాయి. వాళ్ళు మెటీరియల్ అన్ని ఒకే చోట బెస్ట్ ప్రైస్ కి అందుబాటులోకి తెస్తున్నారు. ఇన్ఫ్రా ఎక్స్పర్ట్ మొబైల్ యాప్ లో ఆర్డర్ చేసుకుంటే బెస్ట్ ప్రైస్ తో మెటీరియల్ మనకి కావాల్సిన సైట్ కి డెలివరీ తేలికగా తీసుకోవచ్చు. వా, థ్యాంక్స్ టు ఇన్ఫ్రా ఎక్స్పర్ట్. अतुल अतुल మిలియన్ పవర్డ్ బై అజాస్. ఇది గత 3 సంవత్సరాలుగా మనకి స్పాన్సర్గా ఉన్నారండి. వీళ్ళు మన సబ్కాకి ఇప్పుడు ఇన్ఫ్రా ఎక్స్పర్ట్ వాళ్ళు ఒక 2 నిమిషాలు వాళ్ళ ప్రోగ్రామ్ గురించి మాట్లాడతారు. తారీఖులు జరుపుకోవడం మాకు ఆనవాయితీ అయిపోయింది. సో మేము కూడా ప్రభుత్వం గత 7 సంవత్సరాల నుంచి, అంటే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గర మొదలుపెట్టిన ఈ డైరీ లాంచింగ్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు మన కల్పతరు స్వామి దగ్గర ఈరోజు 7వ లాంచింగ్ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు. సో ఏంటంటే కాంట్రాక్టర్స్ ప్రాబ్లం, అంటే కాంట్రాక్టర్ సామాన్య చిన్న తరగతి కాంట్రాక్టర్ల సమస్యలను అడ్రస్ చేయడానికి ఉద్భవించిన సంస్థనే ఇది సబ్కా, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్. గత 7 సంవత్సరాలుగా ఈ సబ్కా సేవలు అనేది చిన్న కాంట్రాక్టర్లకు చాలా విశేషంగా అందించబడ్డాయి. చిన్న కాంట్రాక్టర్లు వీటి వలన చాలా బెనిఫిట్ కూడా పొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నాట్ ఓన్లీ పేమెంట్స్ చాలా విషయంలో పేమెంట్స్ రావడం కూడా సబ్కా కృషి మరవలేంది. అలాగే గత 10 సంవత్సరాల అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని మేము ప్రభుత్వంతో చేయడము, దానికి మన సార్ విష్ణుకుమార్ రాజు గారు కూడా దానికి ఇతోధికంగా హెల్ప్ చేయడము, వీటి వల్ల కూడా కాంట్రాక్టర్లకు 10 సంవత్సరాల అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా గవర్నమెంట్ జీవో ఇష్యూ చేయడం జరిగింది. వీటన్నిటి వల్ల కూడా సబ్కా చేస్తున్న కృషి వలన అసలు కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఈరోజు చిన్న దిగువ కాంట్రాక్టర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అలాగే సబ్కా అనేది కోవిడ్ రిలాక్సేషన్ జీవో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వాటిని తీసుకురావడం కూడా జరిగింది. వీటి వలన ఏమవుతుందంటే క్యాష్ ఫ్లోస్కి ఇబ్బంది పడకుండా కాంట్రాక్టర్లు సో 1% 2% ఆ స్కీమ్లోకి గవర్నమెంట్ కూడా సబ్కా చేస్తున్న కృషిని గుర్తించి
కాంట్రాక్టర్లకు అందరికీ ఆ జీవోను కోవిడ్ రిలాక్సేషన్ జీవోను 2026 మార్చి వరకు కూడా పొడిగించడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే సబ్కా చేసిన సేవలనే అనిర్వచనము అంటే సబ్కా సేవలు అనేది చాలా కాంట్రాక్టర్లకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. సో వీటిని మేమేమడుగుతున్నామంటే గవర్నమెంట్ కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరము డిసెంబర్ 29వ తారీఖున మేము చేసుకునే ఈ పండుగను కాంట్రాక్టర్స్ డేగా కూడా గుర్తించాలని కూడా ప్రభుత్వానికి మేము వినతి పత్రం అందజేశాము. సో వాటికి సార్ కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం మేము జరుపుకునే ఈ పండుగకు రాష్ట్రం నలుమూల నుంచి కూడా కాంట్రాక్టర్ సోదరులందరూ రావడము చాలా ఇది ఒక పెద్ద పండుగ, డైలీ లాంచింగ్ పెద్ద పండుగ జరుపుకోవడం మాకు ఆనవాయితీ అయిపోయింది. అంటే ఇది కాంట్రాక్టర్ మేము పండుగ డైలీ ఓన్లీ జరుపుకోవడమే కాదు, సో కాంట్రాక్టర్ల సమస్యలను కూడా గుర్తించి స్టేట్లో ఉన్న చిన్న పెద్ద దిగువ మధ్యతరగతి కాంట్రాక్టర్ల ప్రాబ్లం అన్నింటినీ కూడా సాల్వ్ చేయడంలో సబ్కా కృషి అసలు అనిర్వచనీయము అసలు. సో వీటన్నిటినీ చేయడం వల్లనే ఈరోజు సబ్కాకు స్టేట్లో ఇంత పెద్ద గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా సబ్కాకు ఒక రిప్రజెంటేషన్ ఉంది. ఈరోజు సబ్కా అంటే ఇది కాంట్రాక్టర్ను అడ్రస్ చేస్తున్న ఒక సంస్థ అనేది మంచిగా వీళ్ళకందరికీ కూడా కాంట్రాక్టర్లకు అందరికీ కూడా సబ్కా మీద ఒక మంచి అభిప్రాయం అయింది. ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ లాంటిది. ఎక్కడ ఎవరు ఒక రూపాయి ఆదాయం లేకుండా కేవలం కాంట్రాక్టర్ల సమస్యల కోసం, కాంట్రాక్టర్ల అభ్యున్నతి కోసం పాటుపడే సంస్థనే మా సబ్కా. సో ఈ సబ్కాను ఇలాగే మీరందరూ ప్రెస్ మీడియా మీరందరూ వచ్చి మాకు ఈ 29వ తారీఖు మమ్మల్ని ఇలా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, అలాగే మీరు కూడా మా వెంట ఉండి ప్రభుత్వానికి మా రిక్వెస్ట్ ఏంటంటే డిసెంబర్ 29 కాంట్రాక్టర్స్ డేగా గుర్తించాలని మేము చెప్తున్న దానికి మీరందరూ రావడం మాకు సంతోషదాయకము. మీడియా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ పత్రికా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నమస్తే. కూడా ఉంటుంది ఒక 5 minutes వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంత సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మనం ఎప్పుడు అవకాశం దొరికినా వాళ్ళ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసుకొని వాళ్ళకి మన కృతజ్ఞత చెప్పగలం. సో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, మిలియన్ వాళ్ళని మనకి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఎంకరేజ్ చేయాలి. అందరికీ నమస్కారం. ముందుగా పాత్రికేయ మిత్రులకి, అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అట్లాగే ఈ సబ్కా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారు నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించడము, ఇది 7వ సంవత్సరము కంటిన్యూస్గా కూడా వారు బుక్ లాంచింగ్ అంటే డైరీ లాంచింగ్ అదొకటే కాకుండా ఈరోజు వారు సొంత కోడ్ ఆఫ్ కాండక్ట్ గవర్నెన్స్ రూల్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రాబ్లమ్స్ లేని వారు అంటూ ఎవరు ఉండరు, కానీ అత్యధికమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది కాంట్రాక్టర్స్. వారు ఉన్నది ఇంట్లో వస్తువులు కూడా అమ్ముకొని బయట నుంచి అప్పులు తెచ్చి ప్రభుత్వ పనులు కంప్లీట్ చేసి ఇన్ టైంలో కంప్లీట్ చేసిన తర్వాత డబ్బులు రాక నానా ఇబ్బందులు పడుతూ ఇప్పటి వరకు సుమారు 43 మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎంత ఇబ్బందికి గురవుతున్నారో సామాన్య కాంట్రాక్టర్స్, బడాబాబులు కాదు, పెద్ద కాంట్రాక్టర్స్కి వాళ్ళకున్న పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు. ఇది చిన్న కాంట్రాక్టర్స్ ఎక్కడ పనులు లేనటువంటి పరిస్థితుల్లో అన్ని పనులు కూడా పెద్ద వర్క్స్ కింద చేసేసిన వలన వీరికి కనీసం 10 కోట్లు, 5 కోట్లు, 15 కోట్ల వర్కులు కూడా చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వారి బాధ ఎవరికి చెప్పుకోవాలా అని తెలియనటువంటి సిచ్యువేషన్స్లో పనులు చేసిన దానికి డబ్బులు రావు పాత గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా. అప్పుడు ఈ సబ్కా అనేది ఒకటి ఫార్మ్ అయింది. అందరి కాంట్రాక్టర్స్ ప్రాబ్లమ్స్ ఒకరు గోడు ఒకరు వినిపించుకోవడానికి ఒక సంస్థ అనేది ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యని పరిష్కారం చేయడం గురించి ప్రయత్నం చేసే సంస్థే ఈరోజు మనకి ఇక్కడ సబ్కాలో సుమారు 3000 మంది కాంట్రాక్టర్స్ మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్ర రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉన్నారు. వారి సమస్యలన్నింటినీ కూడా ఈ సబ్కా అత్యంత అద్భుతంగా నిర్వహిస్తుంది. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి దాని పరిష్కార మార్గానికి కూడా వారు పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకు పిపి రాజు గారు
వారు మాజీ అధ్యక్షులు ఇప్పుడు ప్రస్తుతం విజయ్ కుమార్ గారు వారి టీం, అట్లాగే మిగిలిన వారందరూ కూడా శివకుమార్ గారు, అట్లాగే రమేష్ గారు, ఇంకా మిగిలిన టోటల్ ఈ కార్యవర్గం అంతా కూడా ప్రతి సంవత్సరము ఒక్కొక్క చోట ఒక్కొక్క జిల్లాలో మీట్ అయ్యి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలని చెప్పి కొంత డిస్కస్ చేసుకుని వారికి ఆత్మధైర్యము మనోధైర్యము ఇవ్వటం గురించి ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. ఏదైనా డిసెంబర్ 29వ తారీఖున కాంట్రాక్టర్స్ డేగా గుర్తించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వారు కోరటం జరుగుతుంది. కాంట్రాక్టర్స్ తప్పనిసరిగా ఈ కాంట్రాక్టర్స్ అంటే కేవలం పని చేయడమే కాదు, వారు బాధ్యతాయుతంగా ఒక ఫౌండేషన్ ఏదైనా సరే ఒక డెవలప్మెంట్కి కాంట్రాక్టర్ లేకుండా డెవలప్మెంట్ అనేది జరగదు. కాబట్టి వారి కోరిక ప్రభుత్వానికి డబ్బులు ఖర్చు అయ్యే కోరిక ఏమీ కాదు, వాళ్ళకి గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో వారు అడుగుతున్నది తప్పనిసరిగా అది న్యాయబద్ధమైన కోరిక. నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి వారి కోరికని తీరేటట్టుగా నా పూర్తి ప్రయత్నం చేశాను. నన్ను ఇక్కడికి నెల్లూరుకి ఆహ్వానించినందుకు వారందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, యాక్చువల్గా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కూడా ఈ ప్రోగ్రాంకి రావాల్సి ఉన్నది. యాక్చువల్గా ఈరోజే ఆయన కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నేను కలవడం జరిగింది. కానీ గౌరవనీయులైన మంత్రివర్యులకి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉన్న వలన ఈరోజు ఇక్కడికి రాలేకపోవడం జరిగింది. వారు తరపున కూడా శుభాకాంక్షలు తెలపమని చెప్పడం జరిగింది. అందుకు మీ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్ అందరూ చూపించు సార్. సబ్కా సంస్థ ద్వారా చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నెల్లూరు జిల్లాకి రావడం, ఇక్కడ వారి యొక్క 7వ సమావేశం పెట్టుకోవడం ఏదైతే ఉందో దీన్ని నెల్లూరు జిల్లా ప్రజానీకం తరఫున వారికి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ నెల్లూరు గడ్డ అనేటువంటిది చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఈ యొక్క నెల్లూరు జిల్లా ద్వారా నేను ఒక విషయం వాళ్ళకి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఇందాక మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు కార్పొరేట్ సంస్థలు ఏదైతే వచ్చినాయో ఆ వచ్చిన రోజు నుంచి కూడా ఇవాళ చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క వృత్తి ఏదైతే ఉందో చాలా తీవ్రంగా దెబ్బతగిలింది. ప్రభుత్వాలు కూడా ఒక స్థాయి వరకు కూడా ఈ చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్ల యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఒక కొడుకు కింద లక్షల కోట్ల వర్కులు ఒకళ్ళే చేసేటువంటి పద్ధతి అది అంత మంచిది కాదు. అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత 10-15 సంవత్సరాలుగా ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థలో పెను మార్పు వచ్చేసింది. చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లందరూ కూడా వాళ్ళ కింద సబ్ కాంట్రాక్టులు అవుతున్నారు. ఈ సబ్ కాంట్రాక్టులకు ఎవరు డబ్బులు సరిగ్గా ఇవ్వరు, వాళ్ళ నానా బాధలు పడుతున్నారు. ప్రభుత్వం కూడా వీటిని ఆలోచించి ఈ వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చి అందరికీ అవకాశాలు ఇచ్చినట్టయితేనే ఈ యొక్క ఒక రకంగా కాంట్రాక్టర్ వ్యవస్థ కూడా మంచిది అవుతుందని చెప్పేసి నా భావన. అదే విష్ణుకుమార్ రాజు గారు కూడా చెప్పారు. వాళ్ళ సమస్యల విషయంలో మా యొక్క పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్ అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు చెప్పినటువంటి దానికి మేము పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తున్నాం. యాడ పెట్టాడు సరే సార్. నెక్స్ట్ రమణారెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి గారు. ఫాస్ట్గా సెక్రటరీ హరిబాబు రెడ్డి, సెక్రటరీ హరిబాబు రెడ్డి.
నెక్స్ట్ అమరావతి సెక్రటరీ ఫాస్ట్గా రావాలి. నెక్స్ట్ జాయింట్ సెక్రటరీ అయ్యప్ప రెడ్డి శ్రీనివాస గారు. నెక్స్ట్ ఇంకా జాయింట్ సెక్రటరీ గారు వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ సైడ్గా వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ అన్న జాయింట్ సెక్రటరీ అయ్యప్ప రెడ్డి. నెక్స్ట్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గారు. ఇంకో జాయింట్ సెక్రటరీ మీరు కూడా ఉన్నారు సార్. సుభాష్ భాష జాయింట్ సెక్రటరీ సుభాష్ భాష. సర్కారు నెల్లూరుకేమో ఎంత ఖర్చు పెడుతుందో వాటికి ఒక సన్మానం చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్. ఇవ్వండి. నెక్స్ట్ కిషోర్ కుమార్ నెక్స్ట్ గవర్నమెంట్ రమేష్ రెడ్డి. నెక్స్ట్ ఈసీ మెంబర్ దయాకరెడ్డి. జగన్ రెడ్డి కమిటీ మెంబర్ ఈశ్వరెడ్డి. నెక్స్ట్ రమణారెడ్డి. నెక్స్ట్ గవర్నర్ రామచంద్ర వైస్ ప్రెసిడెంట్.